హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ సేమియా పులావ్. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్లోకైనా, డిన్నర్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్ లాగైనా సరే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్తీ రెసిపీ అండి ఇదైతే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియాని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమియా అయితే చక్కగా వేగిపోయింది. సో ఇలా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఇందులోని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదండి. సో ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఫస్ట్ క్యారెట్ అలాగే పచ్చి బఠానీ యాడ్ చేసుకుని అవి కాస్త వేగిన తర్వాత మనం బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అన్నీ మనకు ఈవెన్గా చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా మధ్యలోకి ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా అంటే బాగా కలిసేట్టు కలుపుకోవాలండి. ఉడికించాల్సిన పని లేదు. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు మధ్య మధ్యలో కావాలనుకుంటే మూత తీసి అటు ఇటు కలుపుకోండి, అంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇంకొకసారి వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు దాదాపుగా ఈ వెజిటేబుల్స్ అయితే 80% వరకు కుక్ అయిపోయాయండి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, చిటికెడంతా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకొని ఇందులోని పచ్చి వాసన పోయేంత వరకు అంటే జస్ట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఈ స్పైసెస్ అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకైతే వాటర్ని యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనము సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళని వేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట కొలత అయితే. ఇలా నీళ్ళని వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ నీళ్లు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. అంటే ఇలా మరిగేంత వరకు అయితే వెయిట్ చేద్దాము. ఎప్పుడైతే మనకు ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత అన్ని వైపుల నుంచి అన్ని బాగా కలిసేట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు సేమియాని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే సేమియా మనకు తొందరగా ఉడికిపోతుందండి.
2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ మనకు సేమియా అయితే 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకుందాము. అయితే ఇందులో ఇంకా మనకు కొద్దిగా నీళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. చూడండి సేమియాలో కొంచెం మాయిశ్చర్ ఉంది కదండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీరని సన్నగా తరిగి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు వెంటనే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇలా లో ఫ్లేమ్ మీద కొత్తిమీర అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఆ మాయిశ్చర్ అంతా ఇంకిపోయి మనకు సేమియా అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయింది. సేమియా చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఉండే వెజ్ సేమియా పులావ్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చూస్తారు కదా ఎంత సింపుల్. సో లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.